Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 20, verse 4. నేటి దినము మన ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 4వ వచనంలోనిది. And the Lord your God is he that goeth with you to save you. మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. Deuteronomy is a book of preaching. ద్వితీయోపదేశకాండము ఇది సందేశముల పుస్తకం. What does it mean? దాని అర్థం ఏంటి? Moses preaching to God's people as they are going to enter into the promised land. వాగ్దానపు దేశములో ప్రవేశిస్తున్న దేవుని ప్రజలకు మోషే బోధిస్తున్న విషయాలివి. Chapter 5 to 26, 5వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు, which is about 80% of the book of Deuteronomy. అది ద్వితీయోపదేశకాండంలో 80% భాగము. It is all one major sermon. అదంతా కూడా ఒకే పెద్ద ప్రసంగం. It tells the commandments again. అది ఈ ఆజ్ఞలను కూడా మరి ఒకసారి చెప్తున్నారు. What those commandments mean when they enter into the promised land is unpacked in this portion. వాగ్దానపు దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, అవి ఏ రీతిగా ఆచరించాలో అవంతా కూడా ఈ భాగములో వివరించబడింది. Moses again and again exhorted them to be serious about their devotion to God. దేవుని యందు కలిగి ఉన్న భక్తి విషయంలో మోషే అక్కడ ప్రజలకు పదే పదే హెచ్చరిస్తూ ఉండినాడు. And how they must obey his commands. ఆయన ఆజ్ఞలకి ఎలాగ లోబడి ఉండాలి అని. Actually, Moses wanted to go with them to the promised land. చూస్తున్నట్లయితే మోషే కూడా వాగ్దానపు దేశంలోనికి ప్రవేశించాలని ఆశ ఉండింది. But God rejected his pleas because he struck the rock instead of speaking it to the waters at Meribah in the wilderness of Sin. మోషే కోరిన ఆ కోరికలన్నీ కూడా దేవుడు తృణీకరించినాడు. ఎందుకంటే ఆయన ఏ బండతోటైతే మాట్లాడమన్నాడో ఆ బండను మోషే కొట్టినాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు. That is in the wilderness of Zin at Meribah. అది మెరీబా దగ్గర జీనా అరణ్యం దగ్గర. And that is in Deuteronomy 32:51. అది ద్వితీయోపదేశకాండము 32:51లో చూస్తాం. But having much love and concern for Israelites, అయితే ఇశ్రాయేలీయుల గురించి ఎంతో ప్రేమ, ఆ బాధ్యత ఉంది కాబట్టి, because Moses was like a father to them, ఎందుకంటే మోషే వారికి తండ్రి మాదిరిగా ఉన్నాడు. he was explaining everything in detail to them. ప్రతి విషయాన్ని కూడా ఎంతో వివరంగా మళ్ళీ వారికి బోధిస్తున్నాడు. Not only that, అంతేకాదు, Moses knows about their nature very well. మోషే ఆ ప్రజల యొక్క స్వభావము చాలా బాగా ఎరిగినవాడు. So we need to realize that God's people were on the verge of a serious war. అందుకనే మనము ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, దేవుని ప్రజలు ఒక యుద్ధంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. To inherit Canaan, they have to face many wars. ఈ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఎన్నో యుద్ధాలు వారు పోరాడాలి. Yeah, this is just like our spiritual life. ఇది మన ఆత్మీయ జీవితముతోటే పోల్చి చూసుకోవచ్చు. Canaan speaks of our spiritual inheritance. కానాను మన ఆత్మీయమైన స్వాస్థ్యమును సూచిస్తుంది. Yeah, that is in Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువులో. The enemy will not allow us to enjoy that inheritance fully. ఈ స్వాస్థ్యాన్ని మనము పూర్తిగా అనుభవించకుండా శత్రువు ప్రయత్నిస్తూ ఉంటాడు. Yeah, Satan puts so many obstacles. సాతాను ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు పెడుతూ ఉంటాడు. So to overcome those obstacles, we have to fight. ఈ ఆటంకాలన్నీ కూడా మనం జయించడానికి మనం పోరాడాలి. The Israelites were to have confidence in the wars that lay before them. See, to have confidence, they knowing that God was on their side. దేవుడు వారి పక్షంగా ఉన్నాడు అన్న ధైర్యము ఇశ్రాయేలీయులందరూ కూడా కలిగి ఉండి ఆ యుద్ధంలో పోరాడడానికి ముందుకు వెళ్ళాలి. That did not mean that they can take rest. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏదో విశ్రాంతి తీసుకోవడానికి లేదు. Also, it did not mean that they are insufficient. వాళ్ళకేదో కొదువ ఉంది, లేకపోతే వాళ్ళు యుద్ధంలో పోరాడలేరు అని చెప్పడానికి కూడా లేదు. All must stand in the battle. అందరూ కూడా ఈ యుద్ధములో నిల్చోవాలి. Same thing is true in our life and in our ministry also. ఇదే సంగతి మన జీవితంలో, మన పరిచర్యలో కూడా చాలా వాస్తవమైనది. Though God gives the word what to speak, మనం ఏమి బోధించాలో దేవుడే ఆ వాక్యాన్ని మనకి ఇచ్చినప్పటికీ, we have to struggle in prayer and meditation. మనము మాత్రము ప్రార్థనయందు, ధ్యానమందు ఎంతో
శ్రమ పడాలి, పోరాటం చేయాలి. I have seen some people, కొంతమంది నేను చూసినాను, without proper preparation, they will stand to share God's word. ఎటువంటి సరి అయిన సిద్ధపాటు లేకుండా వారు దేవి వాక్యాన్ని బోధించడానికి నిలబడతారు. Oh, when we are standing in the name of the Lord, so God will give, they will say very lightly. వాళ్ళు ఎంతో సులువుగా చెప్పేసే మాట ఏంటి అంటే, మనం దేవుని పేరిట నిలబడితే దేవుడే వాక్యం ఇస్తాడంటారు. It is wrong. అది తప్పండి. To get the victory, one must stand in the battle. విజయము పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా యుద్ధములో నిలవబడాలి. In all wars, Israel was to remember that God was with Israelites and to rely on his help with confidence regardless the enemy strength. ప్రతి యుద్ధములో కూడా ఇశ్రాయేలీయులు దేవుడు వారి పక్షంగా ఉన్నారు అని, ఆ యుద్ధంలో గెలుపు పొందడానికి ఆ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతున్నారు. Christians too should recall, they also must recall God's past faithfulness when we encounter adversity. క్రైస్తవులు కూడా ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు గతములో దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క నమ్మకత్వం ఏదైతే అనుభవించినారో అది గుర్తు చేసుకోవాలి. And we have to gain courage from his promises that he will be with us. దేవుడు చేసిన వాగ్దానములు, ఆయన మనతో ఉంటాను అని చేసిన వాగ్దానము గుర్తు చేసుకొని ధైర్యం పొందాలి. So Israel was at this time to be considered rather as a camp than as a kingdom. They are not a kingdom, they are still as a camp only. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు వాళ్ళు ఇంకా ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశస్తులుగా లేరు, కానీ ఆ దేశం వెలుపటే ఇంకా వాళ్ళు పాలెంలోనే ఉన్నవారుగా చూస్తున్నాం. They have not yet settled in the country of their own. వారి స్వంత దేశములో వారు ఇంకా స్థిరపడలేదు. So Moses was giving a general encouragement to them. అందుకనే దేవుడు మోషే వారందరికీ కూడా ప్రోత్సాహకరమైన మాటలు వినిపిస్తున్నాడు. He said that the enemy may have more warriors or horses. ఆయన అంటున్నారు, శత్రువు దగ్గర ఇంకా ఎక్కువ గుర్రాలు గాని శూరులు గాని ఉండవచ్చు. But Israelites must be courageous because the Lord goes with them to save them. ఇశ్రాయేలీయులు దేవుడే వారి పక్షంగా ఉండి పోరాడి వారిని రక్షిస్తాడు కాబట్టి ఇశ్రాయేలు ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు. Even in our lives as believers, మన జీవితంలో కూడా విశ్వాసులముగా the Lion of Judah is in our lives. యూదా గోత్రపు సింహము ఆయన మన జీవితాల్లో ఉన్నాడు. He is far more mightier than the lion in the world. ఈ లోకములో ఉన్న సింహము కంటే ఈ యూదా గోత్రపు సింహము బహుశక్తిమంతుడు. Yeah, well known verse 1 John 4:4 says, మొదటి యోహాను 4:4 మనకంతా తెలిసిన వాక్యమే. Greater is he that is in you that is in the world. ఈ లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. He is in us and he is with us. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. This is the promise of our meditation today. మనకి ఇవ్వబడిన ఈ ధ్యానపు వాగ్దానం ఇదే. So applying these truths to our Christian life, ఈ సత్యాలు మన క్రైస్తవ జీవితంలో అన్వయించుకొని the believers can prepare to face their stronger enemies trusting in God. విశ్వాసులైన మనమంతా కూడా ఆ బలమైన శత్రువుని దేవుడిచ్చిన వాగ్దానాల మీద ఆధారపడి పోరాడాలి. Christians can encourage others also to do like that. క్రైస్తవులు ఇతరులను కూడా ఈ రీతిగా చేయమని ప్రోత్సహించాలి. It is easy to be safe and confident when we face enemies who are much weaker than us. మనము మనకంటే బలహీనంగా ఉన్న శత్రువుల మీద పోరాటము చేయడము అది సులువు, అది ఎంతో ధైర్యంతో చేయగలం. But what should we do when we come upon enemies stronger than we? ఒకవేళ మనకంటే బలమైన శత్రువుని ఎదుర్కోవాల్సి వస్తే మనం ఏం చేయాలి? In this context, the fight between young David and experienced Goliath is a great example. ఈ సందర్భంలో యవనస్తుడైన దావీదు అనుభవంతో ఉన్న గొలియాతు తోటి ఏదైతే పోరాడినాడో అదే ఒక మంచి ఉదాహరణ. So earlier, the people of Israel came out of Egypt under the mighty hand of God. ముందుగా మనం గమనిస్తే ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా దేవుని యొక్క బాహుబలము క్రింద వారు విడుదల చేయబడినారు. The Lord destroyed the powerful enemy by opening and closing the Red Sea. ఈ బలమైన శత్రువుని దేవుడే ఆ ఎర్ర సముద్రమును రెండుగా పాయలుగా చేసి మళ్ళీ దాన్ని పూడ్చివేసి ఆయన సహాయం చేసినాడు. The same Red Sea which gave them way and allowed them to reach the other side safely became a burial ground to the Egyptians. ఏ ఎర్ర సముద్రం అయితే అది చక్కగా వీరిని అవతలి వైపు దాటించి సురక్షితంగా ఉంచిందో అదే ఎర్ర సముద్రము ఈ ఐగుప్తు శత్రువులైన వారందరికీ కూడా సమాధిగా మారిపోయింది. Then on their way they had a wonderful victory over the Amalekites at Rephidim.
ఆ మార్గ మధ్యంలో రహీదీము దగ్గర అమాలేకీయుల మీద గొప్ప విజయాన్ని పొందుకున్నారు. Though they are not accustomed to war, the Israelites, ఇశ్రాయేలీలు యుద్ధము పోరాడే విషయంలో వాళ్ళకి అనుభవం లేనప్పటికీ, because all the days of their lives in Egypt they were slaves only. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న దినాలన్నిట్లో కూడా వాళ్ళు బానిసలుగానే జీవించినారు. Yet they won victory because of the raised hands of Moses. అయినప్పటికీ వారు యుద్ధంలో విజయం ఎలాగ పొందినారు అంటే మోషే రెండు చేతులు దేవుని తట్టు ఎత్తి పెట్టినందుకు గెలిచినారు. So our weapons of warfare are not carnal but spiritual. మన యుద్ధోపకరణాలన్నీ కూడా శరీర సంబంధమైనవి కాదు గాని అవి ఆత్మీయమైనవి. So now many Israelites of that older generation died during the wilderness journey. ఈ అరణ్యపు యాత్ర మార్గం అంతట్లో కూడా ఈ ముందు ఉన్న ఇశ్రాయేలీలందరూ కూడా చనిపోయినారు. And now the new generation is heading for the promised land. ఈ నూతన జనాంగం ఎవరైతే ఉన్నారో, తరం ఎవరైతే ఉన్నారో వారు ఈ వాగ్దానపు దేశంలోనికి So now ప్రవేశించబోతున్నారు. Moses is giving the guidance on what to do in the war. అందుకనే యుద్ధములో ఏమి చెయ్యాలి అన్న నడిపింపు, ఆ సూచనలు మోషే వారికి చెప్తున్నాడు. These guidelines are of great use for you and me in our Christian journey. ఈ సూచనలు ఏవైతే చెప్పబడుతూ ఉన్నాయో మన క్రైస్తవ యాత్రలో కూడా మనకి ఎంతో ఉపయోగకరమైనవి. What are they? అవి ఏంటండి? I will mention 7 of them, though many are there. చాలా ఉన్నాయి కానీ వాటిలో 7 మాత్రం నేను మీకు చెప్తాను. Number 1. మొదటిది, We should not fear the enemy, for God is with us and fights for us. దేవుడు మన పక్షంగా ఉండి మన కోసము పోరాడతాడు కాబట్టి మనము శత్రువు అంటే భయపడకూడదు. Don't give any room for fear. ఈ భయానికి ఎటువంటి తావు ఇవ్వద్దు. Secondly, రెండవది, the enemy can have extraordinary advantages over us, but it has no advantage over our God. ఒక శత్రువు మన మీద ఏమన్నా చేయడానికి తన దగ్గర శక్తి ఉండవచ్చు కానీ మన దేవుడి మీద జయించే శక్తి మాత్రం లేదు. That is the second thing we should remember. అది రెండవ సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సి. Thirdly, మూడవది, we should not put our trust in our resources or human capacity, but in God only. మన శక్తి సామర్థ్యాల మీద, మన దగ్గర ఉన్న వరుల మీద మనం ఆధారపడకూడదు కానీ మనము పూర్తిగా దేవుని మీదే మనం నమ్మకం పెట్టాలి. Fourthly, నాలుగవది, we must remember the past victories to cheer ourselves up in the struggles of the present. గతంలో మనం పొందిన విజయాలను మనం గుర్తు చేసుకొని మనం ముందు పోరాటంలో కూడా అట్టి విజయాలు పొందుతాము అని ప్రోత్సహించుకోవాలి. The God who did wonders in the past is the same that fights for us today. గతంలో ఎటువంటి అద్భుతాలు చేసిన దేవుడు మన పక్షంగా ఉన్నాడో ఆయనే భవిష్యత్తులో కూడా అద్భుతాలు మన పక్షంగా చేస్తాడు. Same God is there. అదే దేవుడు మనతో ఉన్నాడు. Lord Jesus Christ is same yesterday, today and forever. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. God of the Bible is greater and mightier than the gods of this world. బైబిల్లో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న దేవుళ్ళ కంటే గొప్పవాడు, బలవంతుడు. He is mightier than the armies of our enemies. మన శత్రువులకు సైన్యము కంటే బలవంతుడైన దేవుడు. Our God is the controller of the whole universe. మన దేవుడు సర్వ ప్రపంచాన్ని కూడా నియంత్రిస్తున్నవాడు. So who can overcome this God? ఇంత గొప్ప దేవుడిని ఎవరు జయిస్తారు? So fourthly, remember the past victories. నాలుగవదిగా గతంలో మన విజయాలన్నీ గుర్తు చేసుకోండి. And fifthly, ఐదవది, the secret of winning is to stand on the side of the strong one. గెలుపొందడానికి రహస్యం ఏంటి అంటే మనము బలవంతుని పక్షంగా నిలబడ్డాం. Even in the most difficult situations, we can trust him. కష్టమైన పరిస్థితుల్లో కూడా మనము ఆయనను నమ్ముకోవచ్చు. Later you can read Isaiah 41st chapter తర్వాత మీరు యెషయా గ్రంథం 41వ అధ్యాయం చదవచ్చు. from 8 to 13. 8 నుంచి 13 వరకు. For now, ఇప్పటికి I will read verse 10 only. నేను 10వ వచనం మాత్రం చదువుతాను. Isaiah 41:10. యెషయా గ్రంథము 41:10. Fear thou not, for I am with thee. Be not dismayed, for I am thy God. I'll strengthen thee, yea, I'll help thee. Yea, I'll uphold thee with the right hand of my righteousness. యెషయా గ్రంథము 41:10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. This is the fifth one. ఇది ఐదవది. So be standing on the strongest one side.
మనము ఎప్పుడూ కూడా బలవంతుని పక్షంగా ఆయనతో పాటు నిలబడాలి. Sixthly, ఆరవది, we can encourage others with the certainty that God guarantees victory. దేవుడు ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాడు అన్న మాటలతోటి మనం ఇతరుల్ని ప్రోత్సహించాలి. As the priests of the Lord in the New Testament age, as per 1 Peter 2:9, మొదటి పేతురు 2:9 ప్రకారము మనము దేవుని యొక్క యాజకులముగా ఈ ప్రస్తుత ఈ నూతన నిబంధన కాలములో we should bring to the people a word of hope and encouragement. ప్రజల యొద్దకు మనము ప్రోత్సాహకరమైన నిరీక్షణయుక్తమైన మాటలే చెప్పాలి. So it is the presence of God that guarantees the victory for us. అందుకనే దేవుని యొక్క సన్నిధే మనకు విజయాన్ని నిశ్చయపరుస్తుంది. And seventhly and finally, ఏడవదిగా చివరిగా, in spite of the negative reports by the spies like those 10 people, ఈ 10 మంది వేగుల వారు తీసుకొచ్చిన చెడ్డ సమాచారము చెప్పినప్పటికీ, other than Joshua and Caleb, యెహోషువ కాలేబు చెప్పిన వార్త కాకుండా, so fear not, for it is God who goes with us to save us. భయపడకుండా దేవుడే మనతో ఉండి మనల్ని రక్షిస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి. So don't believe evil reports. అందుకనే చెడ్డ సమాచారం నమ్మవద్దు. So never forget these 7 points when we face enemies in our spiritual journey. మన ఆత్మీయ ఈ యాత్రలో మనం శత్రువులను ఎదుర్కొంటున్నప్పుడు ఈ 7 సంగతులు మర్చిపోవద్దు. So may God make you victorious in all your battles. దేవుడే మీ ప్రతి యుద్ధములో కూడా మిమ్మల్ని విజయవంతులుగా చేయునుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Whatever battle you are going through, please remember these things in your mind. ఎటువంటి యుద్ధము మీరు పోరాడుతున్నప్పటికీ కూడా ఈ సంగతులు మీ మనసులో గుర్తు చేసుకోండి. God has brought us out of Egypt. In other words, God has saved us not to kill in the wilderness, but to take us to Canaan. దేవుడు మనల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినాడు అంటే మనలను అరణ్యములో నశించిపోకుండా ఆ కానాను దేశంను స్వతంత్రించుకొని జీవించడానికి ఆయన తీసుకొని వచ్చినాడు. Yeah, God has saved us means so that we may enjoy our spiritual inheritance. దేవుడు మనల్ని రక్షించినాడు అంటే మన ఆత్మీయమైన స్వాస్థ్యాన్ని మనము అనుభవించినట్లుగా చేసినాడు. When God is with us, with confidently let us stand in the battle. దేవుడు మనతో ఉన్నప్పుడు మనము ధైర్యంగా యుద్ధంలో నిలబడదాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, thou art an almighty God. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడవు. O Lord, the gods of this world are not at all a comparison to your might. ఓ ప్రభువా, ఈ లోకములోని దేవుళ్ళు మీ యొక్క శక్తికి అసలు సమం కాదు. But when we see those giants, sometimes fear will come. కానీ అటువంటి బలవంతుల్ని మేము చూసినప్పుడు కొన్నిసార్లు భయం కలుగుతుంది. Because we are in the human form. ఎందుకంటే మేము మానవ రూపంలోని శరీరంలో ఉన్నాం. We are still in this world. ఇంకా మేము ఈ లోకంలో ఉన్నాం. So please speak to us. ప్రభు దయచేసి మాతో మాట్లాడండి. Help us to remember these 7 points. ఈ 7 సంగతుల్లో మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం The one చేయండి. who is in us is mightier than the one who is in the world. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడు, గొప్పవాడు. He goes before me, behind me, beside me. ఆయన నా ముందుగా వెళ్తాడు, నా వెనకాల వెళ్తాడు, నా ప్రక్కన వెళ్తూ He is ఉంటాడు. above me and below me. ఆయన నా పైన ఉన్నాడు, నా క్రింద ఉన్నాడు. We need not fear. మేము భయపడ అవసరం లేదు. So help us to be courageous. ప్రభా ధైర్యంగా ఉండడానికి సహాయం In our చేయండి spiritual life, O Lord. మా ఆత్మీయ జీవితంలో. ప్రభా, Oh Lord, there may be so many attacks, but help us to stand in thy name. ఓ ప్రభా, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో దాడులు ఉండొచ్చు కానీ మేము నిలబడడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.